ఈ పని నువ్వే చేసావని దేవబాబు అనలేదు కదా నీలాంబరి. ఎవరో చేసుంటారంటే ఇంకెవరి మీద ఆయన కోపం ఉంది? నా మీద లేకపోతే భవానాంటి మీద? నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా. గుళ్ళో కళ్యాణం చేశాక కాపురం చేయాల్సింది మీరు. పెద్దబాబు, జరిగిన దానికి నీలాంబర్ని ఎందుకు అనుమానిస్తున్నా? పార్వతి అలా చేయదన్నానమ్మా. అవునమ్మ గారు, నా పానం పోయినా గుడిలో కళ్యాణం మటుకు జరగాలని కోరుకున్న దాన్ని గిట్ట సేత్తనా? అంటే ఏంటి? నువ్వు ఒక్కదానే ప్రాణత్యాగం చేసేదాన్వా? మేమంతా తీసిపోయావా? నాకొకరి గురించి అనవసరం. కీడు తలపెట్టే వాళ్ళు గుడిలో పూజ కూడా జరిపించకూడదని చూస్తున్నారు. పెద్దబాబు గారు కూడా ఆ మాటే అన్నారు. ఎవరే కీడు తలపెట్టేది? భవానీ, నేను దీన్ని కొడితే మీరు నా మీద కోపడుతున్నారు. కానీ ఇది చేసే పనులకి మీరేం ఫీల్ అవరా అక్క? గుళ్ళో దేవుళ్ళ కళ్యాణం దేవా నీలాంబర్లు కలిసి చేయాలని మారేడాకుల మీద మనం వాళ్ల పేర్లు రాస్తే ఇది ఏం రాసిందో చూడండి. పార్వతి అని రాసింది. మన ఇంటి క్షేమం కోరుకుంటుందని దీన్ని పొగిడేవాళ్ళం. కానీ ఇది తన స్వార్థం చూసుకుంటోంది. స్వార్థమని ఎలా అనుకుంటావు భవానీ? పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తమ చేతుల మీదుగా జరగాలని ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడు ఆశిస్తాడు. పార్వతికి కూడా ఆ కోరిక ఉండడంలో తప్పులేదు కదా. అంకుల్, దీని గొంతెమ్మ కోరికల లిస్టు చాలానే ఉంది. ఇక్కడున్న భక్తులందరికీ మనం క్షేమంగా ఉండాలి, మన ఇల్లు బాగుండాలని అనుకోనక్కర్లేదు. కానీ పార్వతికి మన క్షేమం మాత్రమే కాదు, నేను దేవా కలిసి కళ్యాణం జరపడం కూడా ఇష్టం లేదు. అందుకే మా పేర్లు రాయలేదు, దాని పేరు మాత్రమే రాసుకుంది. తప్పైతే కాదు కదా, అదృష్టం ఎవరిని వరిస్తుందో. దేవుడు వరమివ్వదలిచినా మన యోగక్షేమాలే కోరుకుంటాను అనే పార్వతి ఇలా ఎందుకు చేస్తుంది పెద్దబాబు? తప్పని చెప్పట్లేదు, మార్పు ఏంటని అడుగుతున్నాను అంతే. దేవుళ్ళ కళ్యాణం జరగాలని నాను ఇడికొచ్చానమ్మగారు. అది కూడా నువ్వే జరిపించడానికి వచ్చానని చెప్పవే. నిన్ను మా ఇంటి మనిషి అనుకున్నాను పార్వతి. అమ్మగారు, మా పెద్దబాబు జీవితం బాగుండాలని కోరుకుంటావనుకున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,